Yeah, oi. Yeah, oi. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరు లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో జగిత్యాల జిల్లా ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను అధికారులు తెరవనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, 2018 సాధారణ ఎన్నికలలో ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి కుక్కుల ఈశ్వర్ పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ పోటీ చేశారు. అయితే ఈ ఫలితాలలో కేవలం 440 ఓట్ల స్వల్ప మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి కుక్కుల ఈశ్వర్ గెలుపొందారు. ఈ ఎన్నికలలో అక్రమాలు జరిగాయంటూ కూడా కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరు లక్ష్మణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంటే అధికారులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి కొమ్ము కాసే విధంగా చేశారని చెప్పేసి తాను ఒక హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. దీన్ని విచారించిన కోర్టు ఈ రోజు జగిత్యాలలోని ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఉంటుందో ఆ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి ఇక జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషాతో పాటు అప్పటి రిటర్నింగ్ అధికారిగా ఉన్న భిక్షపతి ఆదేశించింది. ఈ స్ట్రాంగ్ రూమ్ తెచ్చి దానికి సంబంధించిన నివేదిక ఈ నెల 11వ తేదీలో ఏదైతే సమర్పించాలని చెప్పేసి, అంటే ఎన్నికల ఫలితాలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను తెచ్చి అప్పటి ఎన్నికలకు సంబంధించిన 17A 17C డాక్యుమెంట్ కాపీలను, అప్పటి సీసీ ఫుటేజీ, ఎన్నికల ప్రొసీడింగ్స్ ను ఈ రోజు అందించాల్సిందిగా హైకోర్టు ఆదేశించడం జరిగింది. అయితే గతంలో ఏదైతే అడ్లూరు లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడో తాను ఈ విషయంలో కూడా సంచలన కామెంట్స్ చేశారు. తన ఎన్నిక చెల్లదు, నాకు అన్యాయం జరిగింది, 448 ఓట్లతో విజయం సాధించాడు, అక్రమం జరిగింది ఎన్నికలు అంటూ నేను ఆత్మహత్య చేసుకుంటానని కూడా అప్పట్లో సంచలన ప్రకటన కూడా చేశారు. దీనిపై హైకోర్టుకు న్యాయ పోరాటానికి అయితే సిద్ధమయ్యారు. అందుకు గాను ఈ రోజు ప్రస్తుతం జగిత్యాలలోని స్ట్రాంగ్ రూమ్ లో ఈ రోజు ఏదైతే స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన ఈవీఎంలను తెరిచి దానికి సంబంధించిన విచారణ చేపట్టాలని అయితే ఆదేశించింది వెన్నెల. శ్రీకాంత్.